దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మన దేవుడు ఎవరు? సజీవుడగు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనం ఎవరం? సజీవులం. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా దేవుని వాక్యం గమనించండి. ఈ దినం దేవుని వాక్యం ప్రభు ప్రార్థించినప్పుడు ప్రభు దర్శనంలో చూపించినటువంటి మాట, సజీవుని దేవుని సన్నిధి. ప్రైజ్ ద లార్డ్. సజీవుని దేవుని సన్నిధి. ఒకసారి యేసు ప్రభుల వారు శిష్యులందరినీ దగ్గరికి పిలుచుకొని, నన్ను ఏమనుకుంటున్నారో బయట, నా గురించి బయట లోకం ఏమనుకుంటున్నారు అని శిష్యులను యేసు ప్రభుల వారు అడిగారు. నన్ను ఏమనుకుంటున్నారు? అంటే ప్రభువా, కొందరేమో నిన్ను ఏలియా అనుకుంటున్నారు, కొందరేమో ప్రభువా నిన్ను ప్రవక్త అనుకుంటున్నారు, ప్రభువా కొందరేమో నిన్ను యిర్మీయా అనుకుంటున్నారు. అవునా? కొందరేమో మంచివాడు అంటున్నారు. ఇంకా ఈ గిట్టని శాస్త్రులు, పరిచయులు, సద్దుకయులు మాత్రం నువ్వు జనాలను మోసపుచ్చుతున్నావు అనుకుంటున్నారు అని అన్నారు. ఓహో, శాస్త్రులు, పరిచయులు, సద్దుకయులు వాళ్ళు కూడా అట్లా అనుకుంటున్నారు, నేను మోసగాని అనుకుంటున్నారా? కొందరేమో నేను యిర్మీయానని అనుకుంటున్నారా? ఈరోజు దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలకించండి. ఆ రోజు యేసు ప్రభుల వారు శిష్యులను అడిగిన మాటే మిమ్మల్ని ఈ రోజు ప్రభువు అడిగితే మీరేం చెప్పగలుగుతారు? ఆ రోజు శిష్యులను అడిగారు. ఇప్పుడు చదవండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతంలోకి వచ్చి, మనుష్యకు కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిస్మం ఇచ్చి యోహాననియు. చాలు. ఇప్పుడు ఉదాహరణకు నేనే కనుక మిమ్మల్ని అడిగినాను అనుకోండి, నన్ను ఏమనుకుంటున్నారు? బస్ స్టాండ్లలో, బస్సులలో, ఊర్లలో, అక్కడ ఇక్కడ అంటే ఏం చెప్తారు? దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభు ఏదో గొప్పగా చెప్తారని కాదు, అసలు ఏమనుకుంటున్నారు వాళ్ళు? నన్ను ఏమనుకుంటున్నారు వాళ్ళు? ఎప్పుడైతే మనము దేవునిని ఆయన అనుకున్నట్లుగా మనం గుర్తిస్తే అందులో ఉన్న ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాం. ఆయన ఏమై ఉన్నాడో అది ఎరగకుండా జనాలందరూ ఆదివారం గనక ఏదో చర్చికి పోతున్నారు, వస్తున్నారు. అందరికి ఒక దేవుడు, మనకు ఒక దేవుడు ఉన్నాడు, ఏదో వస్తున్నాం పోతున్నాం అనే ధోరణిలో ఉన్నావా? ఏ ఆలోచనలతో ఉన్నావు నువ్వు?
అది ప్రాముఖ్యమైన మాట. అప్పుడు శిష్యులు అన్నారు, 14 వచనం, వారు ప్రభువా, కొందరేమో బాప్తిస్మం ఇచ్చి యోహాననియు బాప్తిసం ఇచ్చే యోహాన్ అనుకుంటున్నారు, కొందరు ఏలియా అనియు, కొందరేమో ఏలియా అనుకుంటున్నారు, కొందరు ఇర్మియా అనియు, కొందరేమో ఇర్మియా అనుకుంటున్నారు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనేది. కాదు కాదు, ప్రవక్తలలో గొప్ప ఆయన ఒక ఆయన మన దేశంలో పుట్టాడు అనుకుంటున్నారు. అందుకు ఆయన, చూడండి, అదే యోహాను సువార్తలో 7:12 ఉంటది, మరికొందరు ఆయనను మంచివాడన్నారు, మరికొందరు ఆయనను జనాలను మోసపుచ్చుచున్నాడు ఆయన అన్నారంట. ఇట్లాంటి మాటలైతే మమ్మల్ని కూడా రకరకాలుగా వస్తూ ఉంటాయి. కొందరు మంచోళ్ళు అంటారు, కొందరు చెడ్డోళ్ళు అంటారు, కాదు కాదు కొందరు ప్రవక్త అంటారు, కొందరు రకరకాలుగా. అందుకే ఈ వాక్యం మా గుండెల్లో ఉంటుంది కనుక ఎవరు మమ్మల్ని ఎన్ని అనుకున్నా కూడా, ఎవరు ఎన్ని అనుకున్నా కూడా ఆయన ఎలాంటి వాడు ఎరిగిన వారమై కదలకుండా ఆయన స్థిరంగా ఉంచుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఎలాంటి వాడో మనం ఎరిగినప్పుడు ఆయన మనల్ని కదలకుండా స్థిరంగా ఉంచుతాడు. అప్పుడు చూడండి, ఇలా చెప్పుకొనుచున్నారు ప్రభు అంటే తిరిగి వాళ్ళని ఇంకొక ప్రశ్న వేసినారు. అందుకు ఆయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. సరే, ఇంతవరకు చెప్పారు వాళ్ళు, ఇట్లా చెప్పారు. ఒక ఆయనమో యోహాను, ఇర్మియా, ప్రవక్తలని రకరకాలుగా చెప్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు నేను అంటే? అందుకు సీమోను పేతురు, 12 మంది ఉన్నారు కదా, సీమోను పేతురు 12 మందిలో ఆంద్రేయ నోరు తెరచవచ్చు, యాకోబు నోరు తెరచవచ్చు, యోహాను నోరు తెరచవచ్చు. ఇంకోటి ఉరిమిడి వాళ్ళు ఉన్నారు. ఎవరారు? అంటే ఉరుముతుంటారు. యాకోబు కుమారులు ఎవరెవరు? యాకోబు, యోహాను, జబదేయి కుమారులు. వాళ్ళ పేర్లే ఉరిమిడి వారు, యావనుడా అనేవాళ్ళు అనమాట వాళ్ళని. మరి ఇంతమంది ఉండగా జవాబు ఒక వ్యక్తి ఇస్తున్నాడు, సీమోను పేతురు. ఏమిస్తున్నాడు? నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు. అయ్యో, నీవైతే ప్రవక్త యోహాను, ఇర్మియా, కొందరు మంచి వాళ్ళు అంటున్నారు, కొందరు మోసపుచ్చు వాళ్ళు అంటున్నారు. అయితే మాకు అవన్నీ తెలియవు, కానీ నీవు సజీవుడవు, సజీవుని దేవుని కుమారుడు క్రీస్తువు. మనం ఆరాధించుచున్న దేవుడు సజీవుడు, సజీవుడు. కోటాలు గట్టిగా చెప్పండి, దేవునికి మహిమ కలుగును గాక, మహిమ కలుగును గాక, మహిమ కలుగును గాక. నువ్వు సజీవుడవయ్యా, సజీవుడైన దేవుని కుమారుని క్రీస్తు. దేవుని బిడ్డలారా, ఆయన ఎవరికి దేవుడు? ఇంకొక ప్రశ్న ఇక్కడ, ఆయన ఎవరికి దేవుడు? ఈ ప్రశ్నకు జవాబు యేసు ప్రభుల వారే చెప్పాడు. 3 చోట్ల 3 రాశారు. మత్తయి రాశారు, మార్కు రాశారు, లూకా గారు రాశారు. వైద్యుడైన లూకా ఏమని రాశాడంటే, అయ్యా, ఒక వ్యక్తి ఇక్కడ వివాహం చేసుకుంటారు ఒకరిని, ఒకవేళ చనిపోతే ఇంకొకరిని చేసుకుంటున్నారు. మరి విడాకులు ఇస్తున్నారు, లేకపోతే చనిపోతేనే ఇంకొకరిని చేసుకుంటున్నారు. ఇలా జరుగుతుంది కదా. మరి చనిపోయిన తరువాత ఈ
భూమి మీద రెండు పెళ్ళిళ్ళు చేసుకుని మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు చనిపోయిన తర్వాత ఎవరిని చేసుకుంటారు అని అడుగుతున్నారు. దేవుని బిడ్డలారా, అందులో కొందరేమో అసలు పునరుత్థానము లేదు, చనిపోయి తిరిగి లేపబడిన వారు లేరు. కొందరేమో ఉంది అనేవాళ్ళు. అయితే ఈ ఉంది అనేవాళ్ళు కొంతమంది ఏమంటున్నారంటే ఎవరిని చేసుకుంటారు అక్కడ? అప్పుడు యేసయ్య చెప్పాడు, చూడండి ఇక్కడ మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 22:30. పునరుత్థానమందు ఎవరు పెళ్లి చేసుకున్నారు, ఎవరు పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇయ్యబడరు, ఎవరు పెళ్లికి ఇవ్వబడరు, వారు పరలోకమందున దూతల వలె ఉందురు. పరలోకమందున దూతల వలె ఉంటారు. మృతుల పునరుద్ధానమును గురించి నూతన పునరుత్థానమును గురించి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు గాని. ఆయన ఎవరికి దేవుడు అంటే సజీవులకు దేవుడు. హల్లెలూయా. ఎవరికి దేవుడు? సజీవులకు దేవుడు. నిజంగా ఒక మాటల ఈ వాక్యం చదువుతున్నప్పుడు పరలోకంలో దేవదూతల వలె దేవుని కుమారులై ఉంటారు, పెళ్లికి ఇవ్వబడరు, పెళ్లి చేసుకున్నప్పుడు నాకు అనిపించింది, ఈడనేమో సంతానము లేకపోతే పిల్లలు సంతానం ఏడుస్తారు, పెళ్లి కాకపోతే పెళ్లి కాలని ఏడుస్తారు. దేవదూతలు మనల్ని చూసుకొని అమ్మయ్యా ఈ సంసారం చేసేటోళ్ళను చూసుకొని భార్యాభర్తలను పిల్లల్ని ఇలా తతంగానంతా చూసుకొని, మీరు కావాలంటే అడగండి, మనవరు కానీ అడగండి, 2 రోజులు ఉంటే నవ్వు మోసే. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆమేన్. వీళ్ళు పడే బాధలు, మీ సంసార బాధలు, మీ బాధలు చూసి దేవదూతలు చల్లగా హాయిగా అమ్మయ్యా ఈ మానవులు లేని బాధలు మనకు దేవుడు మనల్ని ఒంటరిగా చేసి పెట్టినందుకు దేవునికి స్తోత్రం. అందుకనే నేను ఆలోచించే వాళ్ళు రాత్రింబగళ్ళు దేవుని ఎందుకు ఆరాధిస్తున్నారంటే ఏ పంచాయతీ లేదు వాళ్ళకు. పొద్దునేకి నత్తినారాయణ వస్తాడని లేదు, సుబ్బరాయుడు వస్తాడని లేదు, అప్పులు కట్టించుకుంటారు. మనకు తెల్లారితే ఇప్పుడు ఇంటికి వెళ్తే ఎవరో వస్తారో తెలదు, ఇంట్లో సంత ఉండదు. దేవదూతలకు హాయిగా నిత్యము ఆరాధనకు నీకే అర్పించెద యేసయ్యా. వాళ్ళకి ఏ హాస్పిటల్ లేవు, ఏది లేదు, నిత్యము దేవుళ్ళు ఆనందిస్తూ మనం ఈ పాటి జీవితానికి నాకు అది లేదు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత పెళ్లి లేదు, పిల్లలు ఎవరున్నారు, చనిపోయిన తర్వాత మళ్ళీ ఒంటరిగానే ఉండాల్సింది. దేవదూతలు ఎట్టున్నారు అట్నే ఉంటారు. దీనికి ఈ జీవితానికి ఎన్ని పడవాట్లు. దేవుడు ఫస్ట్ వాళ్ళను అలాగ చేసి పెట్టాడు. కొంతమందిని ఏమో సూత్రం తాళం చేశాడు ఆయన పోలికలో. ఈ ఒక్కడు అక్కడిక్కడ తిరుగులాడుతుంటే జతగా చేద్దాం అనుకున్నాడు ఆదాముకు. ఒకటి పోయి ఇద్దరు పోయి ముగ్గురు పోయి నలుగురు వచ్చిరి. ఆ దూతలు దేవుని రాత్రింబగలు మహింపరుస్తూ ఆయనతో ఆనందిస్తూ, ఆహా ఎంత అద్భుతం. రాత్రింబగలు ఆయన వాక్యమును నెరవేర్చు బలశూరులారా, దూతలారా సంతోషించండి అని
దేవుని బిడ్డలారా, ఆ సజీవుడైన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. కానీ మానవుడు ఏమైపోయాడంటే, దేవుడు తన పోలికలు తన రూపంలో చేసిన మనిషి ఏమైపోయాడంటే, ఇదిగో ఆదాం, ఆ పండు తింటే చస్తావు. ఆజ్ఞాతిక్రమం అంటే ఏదో మర్డర్ చేయడమో, దొంగతనం చేయడమో, వ్యభిచారం చేయడమో పెద్ద పెద్ద పాపాలు అనుకోవద్దండి. ఇందాక చిన్న బిడ్డ సాక్ష్యం చెప్పా, షారా, నేను ఘోర పాపిని, మర్డర్ చేసినా ఏమన్నా, దేవుని మందిరంలో ఉండి వాళ్ళని హేళన చేసుకుంటూ చూడండి, ఘోర పాపం అని గ్రహించడం. ఆదాం, ఆ పండు తింటే నువ్వు చచ్చిపోతావు. ఆజ్ఞాతిక్రమే పాపం. పండు తిన్న వెంటనే చనిపోయారు, ఆత్మీయంగా చనిపోయారు. చనిపోయిన వారికి దేవుడు కాదు ఆయన. మీ అపరాధముల చేత మీరు చచ్చి ఉండగా, ఆజ్ఞాతిక్రమించి అపరాధముల చేత ఎవరైతే ఉన్నారో వారు చచ్చిన వారితోనే సమానం. ఎఫెసీ పత్రిక 2:1 అంటాడు, మీ అపరాధముల చేత మీరు చచ్చి ఉండగా చచ్చిన వారికి ఆయన దేవుడు కాదు. అందుకే ఏమన్నాడంటే, యేసుప్రభుల వారు క్లియర్ గా అందరూ ప్రభువా 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 అంటుంటే, యాక్చువల్గా యాహోవే, హెబ్రీ భాషలో యాహోవే, దాన్నే గ్రీక్ శబ్దంలో నుంచి తీసుకుని వచ్చి ప్రభువా అంటారు. అదే శబ్దమే యాహోవే, యెహోవా, తెలుగులోనికి అనువాదం యెహోవా. అదే శబ్దమే ప్రభువా గ్రీక్ శబ్దంలో నుంచి వచ్చే లోపల ప్రభువా అని రాయబడి ఉంటుంది. ఇప్పుడు యేసయ్య ఏమన్నాడంటే, ప్రభువా 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 అనువాడు పరలోక రాజ్యంలో చేరడు. అపరాధముల చేత చచ్చి ఉండి ప్రభువా ప్రభువా అంటే కుదరదు. నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోకంలో ప్రవేశించను. దేవుని బిడ్డారా, అపరాధముల చేత చచ్చిన వారికి దేవుడు కాదు. నేను వారికి దేవుడను గాను. అందుకని దేవుడు ఏమన్నాడంటే, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడును అని ఎందుకన్నాడు? దేవుని దృష్టిలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు చావలేదు. ఆయన దృష్టిలో వారు చావలేదు, వారు సజీవంగానే ఉన్నారు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ హృదయంలో ఒక 4 అక్షరాలు రాసుకో. సజీవుడు ఆయన. నువ్వు కూర్చున్నా నిన్ను చూస్తున్నాడు, నీ ఎదుట ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీ పక్కన ఉన్నాడు, నీ వెనక ఉన్నాడు, ఆవరించి ఉన్నాడు. ఆయన సజీవుడు. ఎప్పుడైతే చూడండి, యేసు ప్రభుల వారే సాక్షాత్ ఆయనే ఏమన్నాడు ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. యుగ యుగములు సజీవుడను. మన తాత పేరు తెలియదు, నిజంగా మా తాత పేరే తెలియదు. దేవుని బిడ్డలారా, ఆయన సజీవుడు. ఇంతకు ముందు పుట్టిన వాళ్ళ పేర్లు తెలుసు,
పుట్టబోయే వారి గురించి తెలుసు, సమస్తం ఎరిగిన సజీవుడు ఆయన. అందుకే ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయము 26వ వచనం. మావలే సమస్త శరీరులలో మరి ఎవడు సజీవుడైన దేవుని స్వరము అగ్ని మధ్య నుండి పలుకుట విని బ్రతికెను? సజీవుడైన దేవుని స్వరము అగ్నిలో నుండి ఎవరు విన్నారు? దేవుని ప్రజలు, సజీవులైన ప్రజలు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానమైన ప్రజలు, సజీవుడైన దేవుని ఈ స్వరం కూడా ఎప్పుడైనా వింటారు? 3 రాత్రులు 3 పగలు అన్నప్పుడు ఋతు యాకోబు పౌలా, ఇదే స్వరం ప్రతిదినం ప్రతిరోజు ఆయన సజీవుడు గనక ఆ స్వరము వినాలి, ఆశ ఉండాలి. కొంతమంది ఆది యందు వాక్యము నుండి వాక్యం దేవుని ఎదురు వాక్యము దేవుడే. కరెక్టే, వాక్యం దేవుడే. కానీ ఆయన ఆకాశంలో కూర్చొని అసలు మాట్లాడకుండా ఉన్నాడు అనుకుంటున్నారా? ఆయన ఆకాశంలో కూర్చొని మాట్లాడకుండా ఉన్నాడు అనుకుంటున్నారా? ఆయన సజీవుడు, బ్రతికి ఉన్న దేవుడు ఆయన. చూడండి, మత్తయి సువార్త ఇందాక చదివిన మాటలో ఏమండి? 22:31 ఆయన సజీవులకే దేవుడు. మార్కు 12:27 కూడా చూడండి. 27 ఆయన సజీవుల దేవుడు గాని మృతుల దేవుడు కాడు. చూడండి, తర్వాత లూకా సువార్త 20:37 కూడా చూడండి. ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడు. మీరు నిర్గమకాండంలో 3వ అధ్యాయంలో 3 సార్లు చెప్తాడు మోషేకు. ఏమని? ఇప్పుడు యేసు ప్రభుల వారు మత్తయి, మార్కు, లూకా చెప్పిన ఈ మాటలు అంటే నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని ప్రభువు చెప్పిన మాట మోషేకు 3 సార్లు చెప్తాడు. అక్కడ మోసెస్ నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను, సజీవులకు దేవుడను, విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి, సజీవులు ఉండే దేశానికి మిమ్మల్ని తీసుకొని పోతా. ఎక్కడికి తీసుకుపోతాడు? సజీవులుండే దేశం, సజీవులుండే దేశం, సజీవులు నివసించే దేశం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రీతిగా సజీవుడైన ప్రభు శిష్యులు గుర్తించారు. ఈయన సజీవుడు, ఈయన సజీవుడు, సజీవుడు. వెంటనే యేసు ప్రభు ఏమన్నాడు తెలిసిన? ఎప్పుడైనా చూడండి, ఏమయ్యా నిన్న మొన్న వచ్చిన పేతురుకు బండ మీద సంఘం కడతామంటవా? నిన్న మొన్న వచ్చిన ఆయన పలానా ఆయన లెక్కిస్తావా నువ్వు? దేవుని బిడ్డలారా, ఇలా ఉంటాయనే దేవుడు ప్రతి వారిని పరీక్షించే, హృదయాన్ని పరీక్షించి, అందుకే వాళ్ళని అడుగుతాడు, వాళ్ళకి చెప్తాడు, ఎవరు వాటిలో నిలబడతారో వారిని ఆశీర్వాదిస్తాడు.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు 12 మందిలో టకామని చెప్పింది ఎవరు? సీమోను పేతురు. నీవు సజీవుడు. కొంతమంది ఇన్ని వాక్యాలు ఇన్ని 4 మాటలు పాస్టర్ అయ్య గురించి సంఘం గురించి చెప్పలేపల అయిపోయా ఊగుతారుగా. సీమోను అంటే అర్థం ఏంటో తెలిసిన దేవుని బిడ్డారా? రెల్లు రెల్లు రెల్లంటే గాలిటొస్తే ఊగే మనుషులు, గాలికి కదిలే మనుషులు. అటనా మంచోడు కాదంటనా, యేసుప్రభు మంచోడు కాదంటనా. యేసుప్రభు కూడా కన్నారు. కొందరు ప్రవక్త అని, కొందరు ఇర్మియా అని, కొందరు బాప్తిస్మం ఇచ్చే యోహాను అని రకరకాలుగా అంటుంటే మరి సీమోన్ అయ్యా నీవు సజీవుడు. వెంటనే యేసయ్య ఏమన్నాడంటే, అందుకు యేసు సీమోను బర్యోనా నీవు ధన్యుడవు. కొత్త చప్పట్లు గట్టిగా మహిమ కలుగును గాక. నీవు ధన్యుడవు. ఇక క్షణం ఆలోచన చేయాలి మనం అయితే. అట్టనా అప్పటి నుంచి ఎగాదిగా చూడడం మొదలు పెడతారు. పాస్టర్ అమ్మ పలాని విశ్వాసి, పలాని సహోదరి, పలాని సోదరుడు అంటే ఆ మంచి ఇటనంటనే కడుపులో పెట్టుకొని కుట్రలు పెట్టుకొని అస్సలు ఏం చెప్పరు. మళ్ళీ మంచిగా ఉన్నట్టుంటారు. అబ్బాబ్బాబ్బా. దేవుని వింటారా? సజీవుడు అని తెలిసిన వెంటనే నువ్వు సజీవుడు అయ్యా అని చెప్పారు. నమ్మాడు సీమోన్. ఇదిగో నువ్వు ఇంతవరకు నువ్వు కదులుచున్న రెల్లువే అనుకున్నాను, కానీ కదులుచున్న రెల్లు అయితే నువ్వు ఎప్పుడైతే నేను సజీవుడనని నువ్వు తెలుసుకున్నావో నీవు ధన్యుడవో సీమోన్. ఇదిగో పరలోకమందున నా తండ్రి నీకు బయలుపరిస్తేనే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నువ్వు పేతురువు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పేతురు కేఫా అంటే రాయి. ఇదిగో బండ అంటే నేను, నా మీదనే మొట్టమొదటి రాయిగా, నా బండ మీద సంఘము, నా బండనే ఇదిగో నా మీద సంఘముగా మొట్టమొదటి రాయి నీదే. నీ పైన సంఘం నిలబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటి ఆశీర్వాదం నువ్వు ధన్యుడవు. సజీవుడని తెలుసుకున్న వెంటనే ఆశీర్వాదం నువ్వు ధన్యుడవు. రెండవది నీవు పేతురువు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. నువ్వు మొదటి రాయిగా నేను నిలబెడుతున్నాను. ఆ బండ నేను, ఆ బండ పైన మొదటి రాయి నీవు. రెండవ ఆశీర్వాదం, మొట్టమొదటి స్థానం దేవుడు పేతురుకి ఇవ్వడానికి కారణం సజీవుడని గుర్తించారు. మూడవది పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. సీమోన్ పేతురు, పాతాళ ద్వారములు దాని ఎదుట నిలవనేరవని. పాతాళం అంట ద్వారాలు తెచ్చుకొని ఉంటుందంట. రారా బయటికి రారా, ఎప్పుడొస్తుర్రా, ఇంకా 12 అయ్యారా, 1 గంట అయ్యారా, 2 అయ్యారా, మీ పాస్టర్ ఇడిచి పెట్టారా, రారా. పాతాళం ద్వారము తెరిచి ఉంటుందంట. అయితే ఆ ద్వారాలు కూడా నిలబడకుండా ఎవరే 2 అయినా కాదు కానీ ఇంకా పోదాం పరాని వెళ్ళిపోతారంట. ప్రైజ్ ది లార్డ్. పాతాళ ద్వారములు నిలవనేరవా. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. తాళం చేయి పేతురు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. గట్టిగా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు నీ భార్యగా నీ భర్త నీకు తాళం చేయి లేకపోతున్నాడేమో. బీరువా తాళం చేతులు ఉంటారు కదా ఇళ్ళల్లో.
ఇంకా కొందరైతే ఎవరు తాళం చేయ వాళ్ళ కానే ఉంటుంది. అసలు జీవం కలిగిన దేవుడు ఆయన్నే తాళం చేతులు ఇచ్చాడంటే చూడండి. ఇంకా ఆయననే తాళం చేతులు ఇచ్చాడంటే చూడండి. ఇంకా అందుకే యూదుల మధ్య సువార్త ప్రకటిస్తే 3,000 మంది రక్షింపడ్డారు. సమరయ్యలో వెళ్ళి చేతులు పెట్టి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడు మొట్టమొదటిగా వారిలోనికి దిగాడు. సమరయ్యలు అంటే సంరోన్లో నివసించేటువంటి మిళితమైనటువంటి ఇశ్రాయేలీయులు. అదే అపొస్తలుల కార్యంలో 8లో సమరయ్యల మధ్య మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ వారి మీద హృదయాల్లోనికి దిగాడు. పూర్తిగా దేవుని ఎరగని అన్యజనుల మధ్యకు అదే అపొస్తలుల కార్యం 10వ అధ్యాయంలో 3వసారి అక్కడ అన్యజనుల మధ్య పేతురు వెళ్ళిన తర్వాతనే ఆ కుటుంబంలో పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు. 3 సార్లు తాళం తెరిచాడు. 3 సార్లు ప్రారంభం స్టార్ట్. తాళం చేతులు ఇచ్చాడు ఆయన. కారణం ఏంటి? కొంతమంది నా బాధ ఎవరు చూడకుంటున్నారో, నన్ను ఎవరు పట్టించుకో. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సజీవుడని తెలుసా నీకు? నన్నెవరు వల్కరీరు, నన్నెవరు చూడరు, నన్ను అసలు ఎక్కడ నన్ను పలకరించటం లేరు, నన్ను మాట్లాడటం లేరు, నా బాధను కనుక్కుంటలేరు, నన్ను అడుగుతలేరు అనుకుంటున్నావు. దేవుని బిడ్డారా, మహా అంటే తెలిస్తే ఫోన్ చేస్తాం, అంతగా అయితే వచ్చి ఒకసారి పలకరించి ఒక 6 డజన్ అరటిపల్లి చూస్తాం. సజీవుడైన దేవుడు నీ దగ్గరనే ఉండే దేవుడు ఆయన. సజీవుడు. ఆయన సజీవుడు. ఎక్కడ మోకరిస్తే అక్కడ, ఎక్కడ మాట్లాడాలనుకుంటే అక్కడ, ఎక్కడ పలకరియాలనుకుంటే అక్కడ పలకరించి, నేను ఆదరించి, ధైర్యపరిచి, బలపరిచి. చూడండి, ఎప్పుడైతే సజీవుడని గుర్తు పట్టాడో పట్టినోడికే ఛాన్స్ అంతే. ఇంకా దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. గనుక ఆయన సజీవుడు. ఆయన ఎవరు? గట్టి చెప్పాలి. సజీవుడు. ఆయన సజీవుడైతే మనం ఏం కావాలా? రక్షణ పొందని దేవుని బిడలారా జాగ్రత్త గమనించండి. నువ్వు రక్షింపబడకుండా ఉన్నావంటే నువ్వు ఇంకా మీ అపరాధముల చేత మీరు చచ్చినవారు. అంటే ఇంకా మీరు సజీవుడైన దేవుణ్ణి మీరు పిలుచుకుంటున్నారు, కానీ ఆయన నా బిడ్డ అన్నాడు. మీరు పిలుచుకోవచ్చు, మా తండ్రి యేసయ్య అనొచ్చు, కానీ ఆయన నా బిడ్డ అన్నాడు. యేసయ్య రక్తంతో కడగబడి విశ్వాసం ఉంచితే నువ్వు ఆయన కుమార్తెగా, ఆయన కుమారునిగా చేర్చుకుంటావు. అప్పుడు ఆయన సజీవుడైన దేవుడు నిన్ను దర్శిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సజీవులుగా ఉపవాసం ఉండి ప్రతి పాపాన్ని ఒప్పుకొని యేసయ్య రక్తంతో కడగబడిన మనం కూడా సజీవులుగా ఉన్నవారు కొన్ని క్రియలు చేస్తూ ఉండాలా. వాళ్ళే సజీవులు. నువ్వు రక్షింపబడి కూడా కేవలం బాప్తిసం పొందినంత మాత్రం నేను సజీవురాలుని అనుకుంటే కుదరదు. నువ్వు సజీవునివి అనడానికి కొన్ని రుజువులు నువ్వు లోకంలో ఉన్నప్పుడే చూపిస్తే, ఆ రుజువులు చూపించుకుంటూ బ్రతికితే ఈ శరీరము ఎప్పటికప్పటికి మరణానికి అప్పగించుకొని మృతతుల్యమైన ఈ శరీర పాప క్రియలను ఎప్పటికప్పటికి ఏ రోజుకు ఆ రోజుకు చంపుకుంటూ సజీవంగా నేను సజీవుని బ్రతికినట్టుగా బ్రతుకుతూ ఉంటే, యేసు ప్రభు మేఘాల మీదకి వచ్చినప్పుడు సజీవులమైన మనము
మేఘాల మీదకి కొనిపోవుదుము. ప్రైజ్ ది లార్డ్. నేను మీకు కొన్ని విషయాలు చెప్తా. ఏమి రుజువుపరచుకోవాలా? యేసు ప్రభుల వారు కూడా రుజువుపరచుకున్నారు. చూడండి, అపోస్తల కార్యం 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచింగా నేను పోతున్నాను, పోయేస్తాను, బాయ్ టాటా సీ యు అని చెప్పలే. నేను సజీవునని కనపరుచుకున్నాడు. ఓ రక్షింపబడిన దేవుని బిడ్డ, క్రీస్తును వెంబడించే దేవుని బిడ్డ, నీవు సజీవుడవు అనేది రుజువుపరచుకోవాలా. నువ్వు సజీవునివి, సజీవురాలివి. పాపముల విషయమై చచ్చిపోయా నేను. యేసు ప్రభుల వారు 40 రాత్రులు 40 పగుల్లో సజీవుని నేనని రుజువుపరచుకున్నాడు. ఇప్పుడు కూడా బిడ్డలు ఈ వారంలో 21 మందిని దేవుడు తన పునరుత్థానపు శక్తితో లేపాడు. 40 రోజులు ఉపవాసం ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శరీర క్రియలను చంపుతూ సజీవులముగా అయిపోయింది. మేము చనిపోయాం, పాతి పెట్టబడినాం. నేను బ్రతికేది ఇక నేను కాను, క్రీస్తు నా యందు జీవిస్తున్నాడు. నేను నా వారికి నేను వెలివేయబడినాను. నేను లోకానికి నేను సిలువ వేయబడినాను. వెలివేతలో సిలువ కోతలో మృత్యుడనై పోయాను. ఇక నాలో జీవించేది నేను కాదు, క్రీస్తే. నేను కాదు, క్రీస్తే. సజీవుడని నిరూపించుకోవాలా, రుజువుపరచుకోవాలా. అప్పుడు రుజువుపరచుకొని రుజువుపరచుకొని 10వ వచనం, ఆయన వెళ్ళుచుండగా ఆకాశం వైపు తేరి చూచుండిరి. అది ఆరోహణం అయిపోయాడు. మనం కూడా ఈ భూమి మీద రుజువుపరచుకొని మేము సజీవులం. ఇంటికి వెళ్తేనే ఎవరు మీరు? మేము సజీవులం అని చెప్పారు. ఎవరు? గట్టిగా చెప్పారా? యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నాడు. అన్నలే అమ్మేసి, గోతులేసి అమ్మేసేసినారు. చచ్చిపోయినాడని చెప్పినారు. ఏమని చెప్పినారు? చచ్చిపోయినాడని చెప్పినారు. యోసేపు అనేక దినములు నా కొడుకు చనిపోయాడు, మృతుడైపోయాడు, అనేక దినములు ఏడ్చాడంట, అంగలార్చాడంట. అయితే కొన్ని దినముల తర్వాత నిజంగా తండ్రికి తెలియదు, చనిపోయాడు అనుకున్నారు. కొడుకులు చెప్పే మాటలు నమ్మినారు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత కరువు వచ్చినప్పుడు ఆ అన్నలే ఐగుప్తుకు పోతే ఆ యోసేపే అధికారి ఐగుప్తు దేశంలో. యోసేపు ధాన్యము అంత పంపి యోసేపు గుర్తుపట్టి పంపించేసినాడు. తండ్రి గారు చెప్పండి, నేను బ్రతికే ఉన్నానని చెప్పినాడు. వాళ్ళు వెళ్ళి తండ్రి గారికి చెప్పినాడు, నాన్న, నీ కుమారుడు యోసేపు సజీవుడుగా ఉన్నాడు. ఆ మాట బైబిల్లో రాయబడింది. నా కొడుకు యోసేపు ఇంకా బ్రతికున్నాడా? సజీవుడిగా ఉన్నాడా? యాకోబు ప్రాణం తెప్పరిల్లెను. యోసేపు ఐగుప్తులో నీ కుమారుడిగా ఒక అధికారిగా ఉన్నాడు అంటేనే యాకోబు ప్రాణం లేచి తెప్పరిల్లిందంట.
ఈరోజు ఓ దేవుని బిడ్డ నీరసమైపోయి నా ప్రభు ఇక లేడనుకొని బలహీనమైపోయి నన్ను పలకరించేవారు లేదనుకుంటున్నామో, ఎదుకో నిన్ను తెప్పరిలించే మాట ఏంటంటే ప్రభు యేసుక్రీస్తు సజీవుడు. పరలోకంలో, భూలోకంలో, పాతాళ లోకంలో అన్నిటిపైన అధికారము కలిగిన వాడు, అధికారం కలిగిన వాడు. సజీవుడు. నువ్వు ఆకలి కొన్నది తెలుసు, నిన్ను మోసపుచ్చేవారు ఎవరు ఉన్నారో తెలుసు, నువ్వు ఎలా మోసపోతున్నావో తెలుసు, నీ బాధలు, నీ కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, నీ అప్పుల బాధలు, ఎవరికి చెప్పుకోలేని సమస్యలు, చెప్పుకోలేని రాగాలు తెలుసు. డాక్టర్కి చెప్పాలంటే కూడా సిగ్గుపడి చెప్పుకోలేక డాక్టర్ల దగ్గర కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాడేమో. కానీ సజీవుడున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సజీవులకు ఉండే లక్షణం ఎలాంటిది? సజీవులకు ఉండే లక్షణం ఒకటి, రుజువులు కనపరచాలా. ఏం రుజువులు కనపరచాలా? మా రోమపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చదవండి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మన బాప్తిసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా ఆయనతో కూడా చచ్చిపోయినా బాప్తిసం ద్వారా. మరియు ఇక్కడ 11వ వచనం, అటువలే మీరు పాపం విషయంలో మృతులు, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోండి. మిమ్మల్ని మీరు సజీవులుగా ఎంచుకోండి. ప్రైజ్ ది లార్డ్. భూమి మీద యేసుప్రభు పుట్టుక ఆయన పేరు చెప్పుకొని యూట్యూబ్లు పెట్టుకొని బతుకుతున్నారు. పుట్టుక యాడుంది అని ఒక మాట చెప్తే చూస్తుంటారు. దేవుని బిడ్డలారా, పుట్టుకతో నీకేం పనిందిరా? ఇప్పటికీ ప్రపంచంలో ఖాళీ సమాధి, ఆయన తిరిగి లేచిన సమాధి ఉంది. పుట్టినేది కాదు, మరి ఒక్కసారి పైసోడు. ఆయన ఖాళీ సమాధి, ఆయన సజీవులని గుర్తు. ప్రపంచంలో ఖాళీ సమాధి ఉంది, అదొక్కటే కాదు, ఆయన సజీవుడని మిగతాది డాష్. మీరు చెప్పండి. మేమే సాక్షులు, మేమే సాక్షులు. కారణం మేము కూడా చచ్చిపోయింటి పాపములో, వ్యభిచారంలో, దొంగతనములో, అక్రమ సంబంధాల్లో, తాగుడులో, జూదములో, పేకాటలో చచ్చిపోయిన నన్ను నా యేసయ్య తిరిగి నన్ను సజీవుడిగా లేపాడు. ఆయన సజీవుడు కనుక నన్ను సజీవుడిగా చేశాడు. గుడారమనే తెరలో సజీవుని సన్నిధిలో, గుడారమనే తెరలో సజీవుని సన్నిధిలో కీర్తించెదను, చాటించెదను, హర్షించెదను, జయగీతాలు పాడెదను, అర్పించెదను హృదయార్పణ. ఆమేన్. హల్లెలూయా. 3 నెలలు జైల్లో ఉండగా ఆ జైల్లో యేసయ్య నాకు ప్రత్యక్షమైనాడు. సజీవుడు ఆయన. నేను పాపిని, నన్ను క్షమించు ప్రభువా, రా జెరూసలేము విషయాలకు వచ్చి ఉపవాసం ఉండి పాపాలు ఒప్పుక పశ్చాత్తాపడు. నా ప్రభు సజీవుడు నిన్ను దర్శిస్తాడు. ఒక ఆయన అంటాడు, ఆయన పరలోకం నుండి దిగొచ్చి దిగొచ్చిన కూడా అయినాడంట మాట. ఎంత గుండెలు ధైర్యం కావాలా? అరే ఆయన సజీవుడు అని తెలియదా? ఆయన సజీవుడు అని తెలియదా? ఎదురుగా నిలబడ్డా, మాట్లాడా?
సజీవుడని తెలియక ఏదో కాగితం అక్షరాలు పోయినాడంగా నువ్వు చదువుకొని అర్థం చేసుకుంటే బాగానే ఉండి అట్టగానేంటి ఇంకా యేసుప్రభుని సెలవెందుకేతురు? ఆయన చెప్పిన మాటలు వినుకుంటా అనేక మంది ఆయనని సెలవేసినారు. ఆయన ఆత్మ లేకపోతే, ఆయన సజీవుడుగా మనతో లేకపోతే మనం ఏం అర్థం చేసుకుంటాం? ఆయన సజీవుడుగా మన ఎదుటున్నాడు. సజీవుడు ఆయన. గుర్తించండి ప్రియ దేవుని బిడ్డలారా, గుర్తించండి. ఆయన సజీవుడు. ఇదిగో మీరు మృతి పొందారు. వ్యభిచారు, అబద్ధాలు, చెడ్డ మాటలు, చెడు చూపులు పెరిగేశారు, చెడు తలంపులు, చుట్టా బీడి సిగరెట్ నీ శరీరం నిన్ను అభ్యంతరపరిస్తే చెయ్యిని నరికి పాడే అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆ తలంపు ఆలోచన తీసేయ్. రెండు చేతులు కలిగి నరకంలో పోయేదానికంటే ఒకటి తీసేయి, నీ కన్ను నిన్ను అభ్యంతరపరుస్తుందేమో అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పాపముల విషయంలో చనిపోవాల. రోజు మనల్ని మనమే సజీవులమని అప్పగించుకోవాలి. ఈ చేతులను దేవుని కొరకు అప్పగించుకోవాలా. దేవునికి పనికిరాని ఈ మట్టి ఎందుకు? దేవునికి పనికిరాని ఈ శరీరం ఎందుకు? నీకు తినడానికి నిన్ను పనులు దేవుడు కాపిస్తున్నాడే, తినడానికి నీకు ఆహారం ఇంత ఇస్తున్నాడే. మనుషులు ముద్రించే నోట్లు బంగారంతో కడుపు నిండదు దేవుని బిడ్డ. అందుకే నీవు సజీవునిగా, సజీవురాలిగా, నేను సజీవుణ్ణి అంతే. సినిమాలు చూడను, నేను సజీవుణ్ణి, సజీవురాలుని. శరీరాలు చూడను, నా కళ్ళు దేవునికే, నా చేతులు దేవునికే. ఈ సజీవంగా నువ్వు రుజువుపరచుకుంటేనే రేపు యేసయ్య ఆరోహణుడైపోయినట్టుగా నీవు ఆరోహణమైపోతావా? ప్రైజ్ ది లార్డ్. కింద మాట చూడండి, 13వ వచనం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపములకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మీరు సజీవులమనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకోండి. ఒకప్పుడు 17వ వచనం, మీరు పాపములకు దాసులై ఉంటురి. అప్పుడు సారాయి, చుట్ట, బీడి, రాత్రి మగలు పరిగెత్తిపోతుంటే రాత్రి మగలు. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా అయితే చావునకు లోనైన మీ శరీరం అందు పాపమును ఏలనీయకుడి. 17వ వచనంలో పాపములకు దాసులై ఉంటురి కనుక ఏ ఉపదేశ క్రమమును మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడండి. పై కాదు, హృదయపూర్వకంగా మీరు లోబడండి. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, అందుకు దేవునికి స్తోత్రం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నారు. ఏమనగా అక్రమం చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగ అప్పగించుదురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులకు దేవునికి అప్పగించండి. సువార్త ప్రకటించడానికి కాళ్ళు అప్పగించండి. సువార్త ప్రకటించడానికి నోరు అప్పగించండి దేవునికి. పరిచర్య చేయడానికి చేతులు అప్పగించండి దేవునికి. నీతికి దాసులుగా అప్పగించండి. ఇప్పుడు సజీవులుగా మిమ్మల్ని మీరు కనబరుచుకోండి. అప్పుడే మనం ఆరోహణమైపోయేది.